నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో యూనిట్ 1 లో ప్రీవియస్ వీడియోలో మనం వర్డ్ రూట్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం నౌన్స్ అనే గ్రామర్ పార్ట్ చూద్దాము. వెరీ 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 ఈజీ టాపిక్. మనకి నౌన్ అంటే ఏంటిది? నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్ కదా. సో అదే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటది. బట్ ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ నౌన్స్ ఇచ్చారు. ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది? ఏదైనా పర్టికులర్ ప్లేస్ లేదంటే థింగ్ గురించి చెప్పడాన్ని మనకి ప్రాపర్ నౌన్ అని అంటారు. నెక్స్ట్ కామన్ నౌన్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ వస్తువుని పర్టికులర్ గా మెన్షన్ చేసి ఉండదు, అంటే కామన్ ఏదైనా యూజ్ చేయొచ్చు, దాన్ని కామన్ నౌన్ అంటారు. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్ అంటే ఏంటిది? మనం ఏదైనా వస్తువుని కౌంట్ చేయగలుగుతాం, లైక్ బుక్స్ ని లేదంటే పర్సన్స్ ని, పీపుల్ ని కౌంట్ చేయగలుగుతాం కదా. సో అది కౌంటబుల్ నౌన్స్. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే కౌంట్ చేయలేము, లైక్ సాల్ట్ లేదంటే మట్టి ఉంటది, లేదంటే మిల్క్, వాటర్ అలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ అన్కౌంటబుల్. ఇప్పుడు మనము అన్కౌంటబుల్ అంటే మనకి ఇంకొక ట్రికీ క్వశ్చన్ కూడా ఉంటది. అన్కౌంటబుల్ అంటే ఏంటిది? వాటర్ అన్కౌంటబుల్ అని అనుకుంటున్నాము, బట్ ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్ లో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అని ఇస్తే ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ అని అడిగితే మనం ఏం చేయాలి? కౌంటబుల్. ఎందుకంటే వాళ్ళు నార్మల్ వాటర్ అని అడగలేదు, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే అక్కడ మెజర్ చేస్తున్నారు, అంటే కౌంట్ అవుతుంది. ఒకవేళ 2 glasses ఆఫ్ వాటర్ అంటే మెజర్ చేయగలుగుతున్నాం కదా వాటర్ ఎన్ని గ్లాసెస్ లో ఉందని. సో ఒకవేళ ఏదన్నా సాల్ట్ ఉందనుకోండి, ఏ ప్యాకెట్ ఆఫ్ సాల్ట్ అంటే అక్కడ మెజర్ చేయగలుగుతాం. ఉట్టి నార్మల్ సాల్ట్ అని ఇస్తే అది అన్కౌంటబుల్. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటివి, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటివో గుర్తుపెట్టుకోవాలి. కౌంటబుల్ అంటే ఏవైతే మనం కౌంట్ చేయగలుగుతామో, అన్కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయలేనివి. బట్ ఎప్పుడైతే కౌంట్ చేయలేనివి వాళ్ళు మనకి ఇట్లా గ్లాస్ ఆఫ్ వాటర్ లేదంటే ప్యాకెట్ ఆఫ్ షుగర్ లేదంటే ప్యాకెట్ ఆఫ్ సాల్ట్ అని ఇట్లా అన్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మెజర్ చేయగలుగుతాం, అంటే అన్కౌంటబుల్ కౌంటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లో ఏముందో చూద్దాము. ఎక్సర్సైజ్ లో మనకి ఏం లేదు, నార్మల్ గా ఇలా ఏదైతే ఇట్లా పారాగ్రాఫ్ లాగా క్వశ్చన్ ఇచ్చి ఇందులో నుంచి ఏమంటారు మనకి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కౌంటబుల్ నౌన్స్, ఇంకా అన్కౌంటబుల్ నౌన్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలా మనకి క్వశ్చన్ ఇస్తారు, ఇచ్చి మనకి ఏమంటారంటే కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, ప్రాపర్ నౌన్, ఇంకా కామన్ నౌన్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఏవి అన్కౌంటబుల్ ఏవి కౌంటబుల్ అని చెప్పి మనం దాన్ని మార్క్ చేయాలి. లైక్ ఇప్పుడు ఇందులో ఏదన్నా ఒక సపోజ్ మిల్కీ వే అని ఉంది అనుకోండి, లేదంటే స్టార్స్ అని ఉంది అనుకోండి. స్టార్స్ కౌంటబులా అన్కౌంటబులా? స్టార్స్ అనేటివి మనం అంటే చాలా ఎక్కువ ఉంటాయి, మనం అన్నిటిని కౌంట్ చేయలేము కదా. సో స్టార్స్ అన్కౌంటబుల్ కదా, మనం అన్ని కౌంట్ చేయలేము. సో క్వశ్చన్ ఇలా ఇస్తే మనం ఏం చేయాలి? ఆన్సర్ దగ్గర స్టార్స్ అని పెట్టి ఈజ్ ఈక్వల్స్ టు అన్కౌంటబుల్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ గ్యాలక్సీస్ అంట, మిలియన్ స్టార్స్, 100,000 మిలియన్ స్టార్స్ అంట. ఇవన్నీ మనం కౌంట్ చేయలేం కదా. సో అది ఏవైతే కౌంటబుల్ అని వాటికి కౌంటబుల్ అని మార్క్ చేయాలి, ఏవైతే అన్కౌంటబుల్ అని వాటికి అన్కౌంటబుల్ అని మార్క్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్ ఇంకా కామన్ నౌన్స్. ప్రాపర్ అంటే ఏంటిది? పర్టికులర్ ప్లేస్. కామన్ నౌన్స్ అంటే ఏంటిది? నార్మల్ గా యూజ్ చేసి, నార్మల్ గా అంటే పర్టికులర్ గా ఏం యూజ్ చేయని ఉంటాయి కదా. సో అవి. సో ఈ 2 పారాగ్రాఫ్ల నుంచి అలాంటివి ఏంటివి ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్. మాక్సిమం ఈ నౌన్స్ బిట్ల నుంచి అయితే ఈ క్వశ్చన్ వస్తుంది, మాక్సిమం ఇది వస్తుంది. లేదంటే ఈ పైన ఏదైతే మనం పారాగ్రాఫ్ బిట్ చూసినామో అందులోకి వెళ్ళి మనకు ఒక సింగిల్ లైన్ ఇస్తారు, అంతే. ఒక సింగిల్ లైన్ ఇచ్చి, ఒక ఫుల్ స్టాప్ వరకు ఒక సింగిల్ లైన్ ఇచ్చి, దానిలో నుంచి ఓన్లీ ఒక ప్రాపర్ నౌన్ అన్నా, ఒక కౌంటబుల్ నౌన్ అన్నా, ఒక అన్కౌంటబుల్ నౌన్ అన్నా సింగిల్ అడుగుతారు. ఇంత పెద్ద ప్యాసేజ్ అయితే అడగరు. సో ఇక్కడ మనకి ఏంది? అన్కౌంటబుల్ నౌన్స్ టు మేక్ దెమ్ కౌంటబుల్, అంటే ఇక్కడ వాళ్ళు అన్కౌంటబుల్ నౌన్స్ ఇచ్చినారంట, దాన్ని మనం కౌంటబుల్ గా కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. ఇది కంపల్సరీగా వస్తుంది ఎక్సర్సైజ్, చాలా చాలా ఈజీ. ఎగ్జాక్ట్ గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి, జస్ట్ ఇవే నేర్చుకుంటే సరిపోతుంది. సో కాఫీని మనం కౌంట్ చేయలేం కదా, ఏ కప్ ఆఫ్ కాఫీ. నెక్స్ట్ బ్రెడ్, ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. wood, a log of wood. Money, a lot of money. Butter, a tin of butter. Chocolate, a bar of chocolate. Juice, a glass of juice. Information, a piece of information. Glue, a bottle of glue. Petrol, a liter of petrol. Sugar, a kilogram of sugar. Chips, a packet of chips. Toothpaste, a tube of toothpaste. Detergent, a box of detergent. Luggage, an item of luggage. కేబుల్, బండిల్ ఆఫ్ కేబుల్. సో ఇప్పుడు దాకా నేను ఎలా చెప్పానో అన్కౌంటబుల్ ఏవైతే ఉన్నాయో వీటిని కౌంటబుల్ గా కన్వర్ట్ చేయాలంటే సో ఇలా మార్చాలని చెప్పినా కదా. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ గా క్వశ్చన్స్ ఇచ్చినారు, దాన్ని మనము ఎలా మార్చినాము? కౌంటబుల్ గా మార్చినాము. సో ఈ వర్డ్స్ యూజ్ చేయడం రావాలి. సో ఇవి నేర్చుకుంటే ఎగ్జాక్ట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఇవి రాస్తే సరిపోతుంది. సో ఇది మనకి నౌన్స్. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 2 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.